హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫ్రిల్స్ పావడా అంటారండి. ఫ్రిల్స్ అంటే 2 టైప్స్ ఉంటాయండి. అవేంటంటే కట్స్ లాగా ఒకటి జాయింట్స్ తో స్టిచ్చింగ్ చేసేస్తారు. ఇంకోటి ఏంటంటే సాదా క్లాత్ ఉంటది కాదండి, సాదా క్లాత్ లోనే కుచ్చుళ్ళు పెట్టేసి కింద కుచ్చుళ్ళు పైన కుచ్చుళ్ళు పెట్టేస్తారు. ఇవి ఏంటంటే కొంచెం ఏజ్ ఉంటారు కదండి, అవి వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు మనం కూడా వేసుకోవచ్చండి, అంత ఏం కాదు. ఎక్కువ వాళ్ళే వేసుకుంటారు, అది కూడా ఒక సెంటిమెంట్ తో స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. ముందుగా మనం టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఇవే నేర్పిస్తారండి. చూడండి, మీకు కావాలంటే మాత్రం ఈ వర్క్, ఈ పావడా ఎలా కుట్టాలో ఏంటి అంటే ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇది బెల్ట్, ఇక్కడ పైన ఇలా కుచ్చుళ్ళు అవ్వాల, కింద కూడా ఇలా కుచ్చుళ్ళు రావాలండి. ఇలా గాని వస్తే మనకు బాగుంటది. ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఏంటి అని మీకు ఇంకో పావడా కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మనకు కానీ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్స్కి. ఓకేనా. ముందు ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఏంటంటే ఈ పావడాకి నేను ఏం చేశానంటే, కొంచెం పొట్టిగా ఉంటారు కస్టమర్, అందుకని నేను మనకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు తీసుకోవాలా. ఇంకో విషయం ఏంటంటే పావడాకి ఎంత క్లాత్ కావాలా అనుకుంటారు కదండి. పావడాకి మనకు 2 పావు కూడా తీసుకోవచ్చు. ఇదేమంటే నేను హైట్ ఎక్కువ ఉందని కట్ చేసేసాను 3 ఇంచెస్ వరకు. మీరు కానీ హైట్ ఉంటే అంతే పెట్టుకోండి, ఎంత హైట్ కావాలో అంత హైట్ తీసుకోవచ్చు. అయినా మీరు 2.5 తీసుకోండి. ఇది 2 మీటర్లకి పావడా కట్ చేసేసాను. ఈ 1/2 మీటర్ ఉంది కదా, ఈ 1/2 మీటర్లో మనకు బెల్ట్స్ అవన్నీ వచ్చేస్తాయండి. ఇవన్నీ మనం కట్ చేసేయాలా ఇందులో. ఓకేనా. ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనం కుచ్చుళ్ళ కోసం నేను 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను కదా, అలాగే ఇంకో 2 పీసెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ 2 పీసెస్ మనకు కుచ్చుళ్ళ కోసం ఇలా తీసుకున్నాక మనం ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో సరిపోకపోతే నేను నెక్స్ట్ వీడియోలో వస్తాను, తప్పకుండా చూడండి, మిస్ కాకండి. బాయ్ ఫ్రెండ్స్.